ಅದೇ ಏ ಲಸ್ಯಾ ಏ ಗೈಸ್ ಕೇಳಿಸ್ತಾ? నాకు పెళ్ళయింది, ನನಗೆ మದುವೆ ಆಗಿದೆ November 2. తన పేరు పల్లవి. హ్యాపీనా? ఓయ్ అది ಒಂಥರ ಚಿಕ್ಕು ಸ್ಮೈಲ್ ಥರ ಗೈಸ್. నేను చెప్పడానికి అవుతుంది ಗೈಸ್. ಗಾಳಿ ಗಾಳಿ ಜಾಸ್ತಿ ಬರ್ತಾ ಇದೆ. ನೋಡಿ ನೋಡು ಎಷ್ಟು ಗಾಳಿ ಬರ್ತಿದೆ. ರಾಶಿಯಾ 26 ಅಲ್ವಾ? 1979 అంట. వాట్ ద హెల్? కీర్తన గారు, లాసియా నీకేమీ కాదు, నేనున్నా. గైస్ స్కిప్ చేయకండి. సో రామకృష్ణ సిద్ధాంతి గారు, సో ఆయన చేసిన ప్రతి పూజ ఫలిస్తోంది. సో ప్రతి ఒక్కరూ దిల్ ఖుష్గా హ్యాపీగా నాకు కాంటాక్ట్ అవుతున్నారు. నన్ను అడిగి ఆయనకి అప్రోచ్ అవుతున్నారు. మీరు ఏదైనా సరే గైస్, మీ ఇంట్లో అశాంతి, మనశ్శాంతి లేకపోవడం, లేదా ఉద్యోగాలకి ఎన్ని ట్రై చేస్తున్నా కుదరకపోవడం, లేదంటే మీ బిజినెస్లో లాస్ అవుతుంది, మీ భార్యాభర్తల మధ్య గొడవలు, సో పిల్లలు మానసిక స్థితి సరి లేకపోవడం, మీకు శత్రుపీడలు, వివాహ ఆలస్యం అవ్వడం, తర్వాత మీకు హాస్పిటల్ ప్రాబ్లమ్స్, ప్రతిసారి మీకు ఏదో ఒకటి జబ్బు రావడం, సో ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇబ్బంది జరుగుతోంది. సో ప్రతి ఒక్కదానికి వాస్తు సరి లేదనేసి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మన ఇంటికి డౌట్లు ఉంటాయి. ఆత్మ ఉంది లేదా మాకు ఏదో దయ్యం పట్టింది అనేసి భయాందోళనలు చాలామంది ఉన్నారు. సో అందరికీ పూజ చేసి సకాలంలో క్లియర్ చేస్తారు. వాట్సాప్లోనే, అంత దూరం వెళ్ళనవసరం కూడా లేదు, అన్నీ వాట్సాప్లోనే క్లియర్ చేస్తారు. సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 99 కింద చూడండి, 9949667583. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. హే హలో గైస్, వెల్కమ్ టు యువర్ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. ಗೈಸ್, ನಾನು ಎಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ ಗೊತ್ತಾ? ಲಾಸ್ಯಾ, ಪ್ರಜ್ವಲ್. ಸೊ ನನಗೆ ತುಂಬ ದಿನದಿಂದ ನೆನಪು ಬರ್ತಿದ್ದಾರೆ. ಅವರು ಇಬ್ಬರು ಒಟ್ಟಿಗೆ ಇದ್ದಾರೆ, ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಇದ್ದರು, ನನಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ರು. ನಾನು మర్చిపోకూడదల్వా? నేను మర్చిపోకూడదు కదా గైస్. తను నాకు హెల్ప్ చేసిన విధానం. కానీ ప్రజ్వల్ ఏమైనాడు, నాకు అదే డౌట్గా ఉన్నింది. సో అందుకోసము ఇంకొకటి, ప్రజ్వల్ ఆత్మ శాంతించి వెళ్ళిపోయిందా, ఇప్పుడు లాస్యా ఏమైంది, అదే భయంగా ఉంది నాకు. ఇద్దరు వెళ్ళిపోయినారా లేదా సపరేట్ అయిపోయిందా, ఏం జరిగింది అది తెలుసుకోకుండా నా ಸ್ವಾರ್ಥ నేను చూసుకొని వచ్చేసినాను. ನನ್ನ ಸ್ವಾರ್ಥ ನಾನು ನೋಡ್ಕೊಂಡು ಬಂದುಬಿಟ್ಟಿದ್ದೀನಿ ಅಂತ ನನಗೆ ಗಿಲ್ಟಿ ಆವಾಗಿಂದ ಇತ್ತು ಗೈಸ್. ಯಾಕಂದರೆ ನಾನು ಸೇಫ್ ಆಗಿದ್ದೀನಿ, ಲೈಕ್ ಏನಂತಾರೆ, ನನಗೆ ಆಗಿದೆ ಅಲ್ವಾ ಬ್ಲ್ಯಾಕ್ ಮ್ಯಾಜಿಕ್ ನನ್ನ ಮೇಲೆ, ಸೊ ಕೊಲೆಗಾಲದು. ಸೊ ಅದರಿಂದ ನಾನು ಸೇಫ್ ಆಗಿದ್ದರೆ ಅದು ಲಾಸ್ಯಾ ಮಾಡಿರೋ ಹೆಲ್ಪು. ಸೊ ನಾನು ಅದು ಮುಗಿದ ಮೇಲೆ ನಾನು ರಿಟರ್ನ್ ಬಂದುಬಿಟ್ಟಿದ್ದೀನಿ, ಏನೂ ಕೇಳಿಲ್ಲ. ಅವಳು ಥ್ಯಾಂಕ್ಸ್ ಮಾತ್ರ ಹೇಳ್ಬಿಟ್ಟು ಬಂದಿದ್ದೀನಿ. ನನಗೆ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಒಂಥರ ಎಲ್ಲ ಫಾರೆಸ್ಟ್ ಎಲ್ಲ ಡಿಗ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಒಂದು ಲೈಕ್ ನೀರು ಏನಂತಾರ, చెరువు ఏదో చేసేస్తున్నారు గైస్, మొత్తం రివర్ ಥರ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅನಿಸ್ತಿದೆ. ಒಂದು ಅದಕ್ಕೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಬರ್ತಿಲ್ಲ ಅದೇ. ಹೇ ಲಾಸ್ಯಾ, ಹೇ ಗೈಸ್ ಕೇಳಿಸ್ತಾ?
మనీ అంతు గాయ్స్ ಇನ್ನೂ ಇದೆಯా వెళ్ళలేదా నువ్వు ఇంకా లాస్యా నువ్వు ఇంకా వెళ్ళలేదా మై గాడ్ ఓ మై గాడ్ చాలా హ్యాపీగా ఉన్నావా ఏంటి అమ్మయ్యా నువ్వు ఉన్నావని నాకు అర్థమైంది ఏంది గాయ్స్ ఇదంతా నేను లైవ్ నైట్ విజన్ పెట్టాలన్నా ఇవన్నీ అడ్డం పడిపోతాయి ఇదే నాకు ప్రాబ్లం తెలుసా నాకు అన్నీ ಈ ಪ್ರಾಬ್ಲಮ್ಸೇ నాకు ಗೆಡ್ಡಿಬಿಕೆ ಪನೇ నాకు ಇಕ್ಕಡಿಗೆ వచ్చినప్పుಡೆಲ್ಲ ಈ ಎಲ್ಲ ಗಿಡಗಳೆಲ್ಲ ತೆಗಿಬೇಕಾಗುತ್ತೆ ನನಗೆ ಇವಾಗ ಬಂದರೆ ಯಾವಾಗಲೂ ಇದೇ ತಲೆನೋವು ನನಗೆ ಮೈ ಗಾಡ್ ಲಾಸ್ಯಾ ನೀನು ಎಲ್ಲಿದೆಯೋ ಹೇಗಿದೆಯೋ ಪ್ರಜ್ವಲ್ ಎಲ್ಲಿದ್ದಾನೋ ಹೇಗಿದ್ದಾನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಜಾಸ್ತಿ ಜನ నిన్న ఫ్యాన్స్ నిజ ಹೇಳಬೇಕಂದ್ರೆ సారీ నిజం చెప్పాలంటే నీ ఫ్యాన్స్ నీ వల్ల నేను ఒక రేంజ్లో సెటిల్ అయినా తెలుసా ప్రజ్వల్ నీకు ఆల్రెడీ తెలుసు కదా నా ప్రాబ్లం ఏంటి నా సిచ్యువేషన్ ఏంటి అనేసి నువ్వు బతుకున్నప్పుడే నేను నా సిచ్యువేషన్స్ అన్నీ నీకు చెప్పుకున్నాను ఎక్కడున్నావు ಪ್ರಜ್ವಲ್ ಎಲ್ಲಿದ್ದೀರಾ ಒಂದ್ಸಾರಿ ಕಾಣಿಸೋಕೆ ಆಗುತ್ತಾ ಇವರು ಏನು ಗೊತ್ತಾ ಪ್ರಜ್ವಲ್ ಲಾಸ್ಯ ನಾರ್ಮಲ್ ಮೊಬೈಲಲ್ಲಿ ಕಾಣಿಸಲ್ಲ ಅವರು ಈ ಸೋಲ್ಸ್ ನನಗೆ ನಿಜವಾಗ್ಲೂ ಒಂಥರ ಡಿಫ್ರೆಂಟು ಎಲ್ಲ ಸೋಲ್ಸ್ಗೆ ಗುಡ್ಲುಗೂಬು ಥರ ಇದೆ ಎಲ್ಲ ಸೋಲ್ಸ್ಗಿಂತ ಇದು ಜಾಸ್ತಿ ಡಿಫ್ರೆನ್ಸು ಏನು ಇದು ಹುಳ ಅಡ್ಡ ಬರ್ತಾ ಇದೆ కైಗೆ ప్రజ్వల్ నేను నిన్ను చూడాలనుకుంటున్నా నైట్ విజన్లో నువ్వు ఎక్కడున్నావో వస్తావా మళ్ళీ నేను క్యాప్చర్ చేయాలనుకుంటున్నా మీరిద్దరూ ఎలా ఉన్నారో ఏంటి అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నా సరే చూద్దాం నేను ಗೈಸ್ ನೈಟ್ ವಿಷನ್ ಸೆಟ್ ಮಾಡಿ ನಾನು ಕುತ್ಕೊತೀನಿ ಮತ್ತೆ ನನ್ನ ಸ್ಪಾಟಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಲ್ವಾ ನನ್ನ ಸ್ಪಾಟಲ್ಲಿ ಕುತ್ಕೋಬೇಕು ಜಾಸ್ತಿ ದಿನ ಆದಮೇಲೆ ಬಂದಿದ್ದೀನಲ್ವ 2 ಇಯರ್ಸ್ ಆಯಿತು ಸೊ ಒಂಥರ 2 ಇಯರ್ಸ್ ಅಲ್ಲ ಲೈಕ್ 5 ಮಂತ್ಸ್ ಆಗಿದೆ ಅಲ್ವಾ ಕೊಳ್ಳೆಗಾಲದು ಲೈಕ್ ನೋಡೋಣ ಇವಾಗ ಹೆಂಗೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಕೊಡುತ್ತೋ ನಾನು ನೈಟ್ ವಿಷನ್ಗೆ ಸೊ ಇಬ್ಬರು ಎಲ್ಲಿಂದ ಹೆಂಗೆ ಬರ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ ಸೊ ಇದೇ ಪಾಯಿಂಟು ಇದೇ ಇಟ್ಕೊತೀನಿ ಓಕೆನಾ ರೆಡಿ ಗೈಸ್ ಜಾಸ್ತಿ ವರ್ಷ ಆದಮೇಲೆ ಲೈಕ್ ಜಾಸ್ತಿ ದಿನವೇ ಆಯಿತು ಈ ಥರ ನೈಟ್ ವಿಷನಲ್ಲಿ ಮೈ ಗಾಡ್ ನನ್ನ ಮುಖದಲ್ಲಿ ಖುಷಿ ಕಾಣಿಸ್ತಿದೆ ನಿಮಗೆ ಯಾಕಂದರೆ ನನ್ನ ಫೇವರೇಟ್ ಮನೆಗೆ ಬಂದಿದ್ದೀನಿ ನನ್ನ ಫೇವರೇಟು ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ಜೊತೆ ಮಾತಾಡೋಕೆ ಬಂದಿದ್ದೀನಿ ಮೀಟ್ ಆಗೋಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಫೇವರೇಟು ಲಾಸ್ಯಾಗೋಸ್ಕರ ನಾನು ಇಷ್ಟು ದೂರ ಬಂದಿದ್ದೀನಿ ಅವಳು ಮನಿ ಅಂತ ಕರಿತಿದ್ರೆ ಒಂಥರ ಸಂತೋಷ ಆಗಾಯ್ತು ನನಗೆ ನಿಜವಾಗ್ಲೂ ನನಗೆ ನನ್ನ ಹೆಸರನ್ನ ಆಚೆ ಪ್ರಪಂಚಗೆ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ ಮನಿ ಅಂತ కృష్ణ ಅಂತ ಗೊತ್ತು ఏం గైస్ చాలామందికి కృష్ణ అని మాత్రమే తెలుసు అందరికీ మనీ అనేది చాలా నా పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ వాళ్ళకి తెలుసు కానీ బయట ప్రపంచానికి తెలీదు ఒక సోల్ ఒక ఆత్మ నా ఒరిజినల్ పేరుని బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది అదే లాస్య హైలైట్ గైస్ నా లైఫ్లో అయ్యగారే నెంబర్ 1 అలాగా అఖిల్కి ఎలా వచ్చిందో నాకు మనీ అనే పేరు బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది ಗೊತ್ತಾಗೋಥರ ಮಾಡಿರೋ ನಮ್ಮ ಲಾಸ್ಯಾಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ವೆರಿ ವೆರಿ ಮಚ್ ನೋಡೋಣ ಮಾತಾಡೋಣ ನನ್ನ ಫೇವ್ರೆಟ್ ಸ್ಪಾಟ್ಗೆ ಬರ್ತಿದ್ದೀನಿ ಸೊ ನಾನು ಲೈಟ್ ಆಫ್ ಮಾಡ್ತೀನಿ ಮತ್ತು ನನ್ನ ಬಂಗಾರಗಳು ಬರಲ್ಲ ಮುದ್ದು ಫ್ಯಾಮ್ಲಿ ಬರಲ್ಲ ನನಗೋಸ್ಕರ ನನ್ನ ವಾಕು ಒಂದು ಟೈಮಲ್ಲಿ ಹೆಂಗಿತ್ತೋ ಹಂಗೆ ಇದೆ ನನ್ನ ವಾಕು ಅಯ್ಯೋ ಚೇಂಜೇ ಆಗಿಲ್ಲ ವಾವ್ ಓಕೆ ಆಫ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಟಾರ್ಚು ಇದೂ ಇರಲ್ಲ
ఫుల్ కత్తిలో అప్ప. లాస్యా, ప్రజ్వల్, ఎక్కడున్నారు మీరు? నా దగ్గరికి. ప్రజ్వల్, నువ్వు ఎక్కడున్నావు? లాస్యా పేరు పిలిచింది, తను ఉంది అని తెలిసైంది. నువ్వు ఎక్కడున్నావు? ఎల్లిదియా, ప్లీజ్ నా దగ్గరికి రావా? నువ్వు స్మోక్ తర ఉన్నా కూడా పర్లేదు, నన్ను టచ్ చేయి ఒక్కసారి. చాలా రోజులైంది నిన్ను పలకరించి. ప్రజ్వల్, లాస్యా, ప్లీజ్. చాలా కాలం అయింది మా, చాలా గుర్తొస్తున్నావు నువ్వు. లాస్యా, నిజంగా చెప్పాలంటే చాలా గుర్తొస్తున్నావు నాకు. ఇంకంతకు మించి నేను చెప్పలేను. ప్రజ్వల్, నేను ఇదియా? లాస్యా, ఎక్కడున్నావు? లాస్యా, ప్లీజ్ రా. నీ పేరు నేను ఎన్నిసార్లు పిలిచానో అంతకంటే ఎక్కువే నా పేరు నీ నోట్లో నుంచి విన్నాను అనుకుంటున్నా. నేను ನೋಡ್ಬೇಕು ಅನಿಸ್ತಿದೆ, నేను చూడాలనుకుంటున్నా. లాస్యా, ప్రజ్వల్, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఉన్నావా, వెళ్ళిపోయావా? నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ లాస్యా, నాకు హెల్ప్ చేసావు కదా, నా లైఫే. నీకు ఒకటి చెప్పాలి ఇంపార్టెంట్. నువ్వు వస్తే నా లైఫ్లో ఒక మెమొరీ నీకు చెప్పాలనుకుంటున్నా. నిజం చెప్పాలనుకుంటే చెప్తున్నా, నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు, కన్ఫామ్గా హ్యాపీగా ఫీల్ అవుతావు. నేను నిజం చెప్తున్నా, నువ్వు వస్తేనే నేను చెప్తా. ప్రజ్వల్, నువ్వు కూడా అంతే. మీరిద్దరూ నా దగ్గరికి వస్తేనే నేను చెప్పడానికి అవుతుంది. ಗಾಳಿ ಜಾಸ್ತಿ ಬರ್ತಾ ಇದೆ. ನೋಡಿ ಎಷ್ಟು ಗಾಳಿ ಬರ್ತಿದೆ. లాస్యా, ఇక్కడ చూడండి, ಇಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಿದೆಯೋ ಇಲ್ವೋ ನಿಮಗೆ? ಇಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಿದೆಯೋ ಇಲ್ವೋ? ಲೈಕ್ ಇಲ್ಲಿ ಎಸ್, ಬರ್ತಾ ಇದ್ರೆ. లాస్యా, నువ్వేనా? ಪ್ರಜ್ವಲ್ ಗೈಸ್, ನೋಡಿ ಗೈಸ್, ಫೋಕಸ್ ಆಗ್ತಿಲ್ಲ ಗೈಸ್. ಅಲ್ಲಿ ನೋಡಿದಿರಾ? ಪ್ರಜ್ವಲ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಹೈಟ್ ಗೈಸ್, ಅದು లాస్యా అదే హైటు. ఓ మై గాడ్, ఇద్దరు అక్కడే ఉన్నారు గైస్, ఇద్దరు ఆడే ఉన్నారు. మీకు కనిపిస్తుంది అక్కడ, ఇద్దరు ఒకే చోట ఉన్నారు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. నీకు చెప్పాలనుకుంటున్నా లాస్యా, ఏడవద్దు. ఏమైంది లాస్యా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ಪ್ರಜ್ವಲ್, ఎందుకు ఏడుస్తాను? తను ಯಾಕೆ ಅಳ್ತಿದ್ಯಾ? లాస్యా, ಯಾಕೆ ಅಳ್ತಿದ್ಯಾ? ನಿಜ ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ, ಆಗಿದೆಯಾ? ಸರಿ, ನಾನು ಹೇಳಬೇಕಿರೋದು ಒಳ್ಳೆ ಮಾತುಗಳು ಹೇಳ್ತೀನಿ. ಏನಂದರೆ, ನನಗೆ November 2 ಮದುವೆ ಆಗಿದೆ. ಖುಷಿನಾ ಗೈಸ್? ಒಂಥರ ಫೀಲು, ಅವ್ರು ಏನೋ ಒಂಥರ ರೆಸ್ಪಾನ್ಸು. ಖುಷಿ ಆಗಿದ್ರಾ? ಏನೇನು ಗೈಸ್, ನಿಮಗೆ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ? ಮೇಲೆ ನೋಡಿ, ನಂದು ಇಷ್ಟುವರೆಗೂ ಟೈಮಿಂಗ್ ನೋಡಿ, 2026 ಅಲ್ವಾ, 1979 అంట. వాట్ ద హెల్, 1979, మంత్ 11, డేట్ 30. ಏನಿದು ಟೈಮಿಂಗ್, ಏನು ಡೇಟ್ ಅಂತ ಚೇಂಜ್ ಆಗಿಬಿಂది ఈ లొకేషన్కు. లాస్యా, నీకు చాలా అంటే చాలా, దీని గురించి తర్వాత మాట్లాడతాం గైస్. ఇది నాకు తెలియట్లేదు, ఇది చేంజ్ అయిపోయింది. 1979 11:30 ఏంటిది?
ఎక్కడ కనెక్ట్ అయింది, ఎక్కడ తగిలింది నాకు అర్థం కావట్లా. ప్రజ్వల్, మీకు ఒకటి చెప్పాలంటే ఒకటే, నాకు పెళ్ళయింది, ನನಗೆ ಮದುವೆ ಆಗಿದೆ November 2. తను నేను హ్యాపీగా ఉన్నాం, నిన్నే తలుచుకుంటూ ఉన్నాం. చాలాసార్లు మేమిద్దరం మాట్లాడుకున్నాం నీ గురించి లాస్య. యాక్చువల్లీ తన పేరు పల్లవి, తన పేరు పల్లవి. హ్యాపీనా? ಓಯ್ ಅದು ಒಂಥರ ಚಿಕ್ಕ ಸ್ಮೈಲ್ ಥರ ಗೈಸ್, చాలా హ్ಯಾಪಿ ಅನಿಸ್ತಿದೆ ನೋಡಿ ಗೈಸ್. ಅವರು ಚಿಕ್ಕ ಒಂಥರ ಹ್ಯಾಪಿ ಫೀಲ್ ಆಗ್ತಿರೋ ಥರ ಅವರು ಇಬ್ಬರು ಅಲ್ಲೇ ಇರೋದು ನನಗೆ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ವೀಡಿಯೋಗೆ ಕಾಣಿಸಲ್ಲ, ಇವರು ಟಕ್ಕಂತ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. ಅದೇ ಗೈಸ್. ప్రజ్వల్, ಇದಕ್ಕಿಂತ నేను ఎక్కువ చెప్పనవసరం లేదు, మాట్లాడనవసరం లేదు. నీకే తెలుసు నా కష్టాలు, అర్థమైనా? సో నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పుడైతే, ప్రజెంట్ అయితే. కానీ లైఫ్లో సెటిల్ అవ్వడానికి నేను కష్టపడుతున్నా. సో ఆ ప్రాసెస్లో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా ఇప్పుడు కూడా. మీరిద్దరూ ఎంత త్వరగా విముక్తి అయితే. అవును, స్మోక్గా ఉన్న నువ్వు ఎలా మారిపోయావు ప్రజ్వల్? స్మోక్గా ఉన్న నువ్వు ఎలా మారిపోయావు? నీకు కూడా ఆకారం వచ్చింది. నేను చెప్పాను కదా గైస్, స్మోకు కొంతకాలమే అనేసి. కొన్ని ఆత్మలు అర్ధాంతంగా ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయే ఆత్మలు కన్ఫామ్గా కొంతకాలం. ಗೈಸ್ ಗಾಳಿ ಜಾಸ್ತಿ ಬರ್ತಿದೆ. ಪ್ರಜ್ವಲ್, ಲಾಸ್ಯ, ఎందుకు ఇంత గాలి వస్తుంది? ಓ ಮೈ ಗಾಡ್, ಹೇ ಏನಾಯ್ತು? ಹೇಗೆ ಹೋದ್ರು ಪ್ರಜ್ವಲ್? ಇಬ್ಬರು ಹೋಗ್ಬಿಟ್ರು. ಗೈಸ್ ಮನಿ ಅಂತಿದೆ, ಕೇಳಿಸ್ತಿದ್ಯಾ ನಿಮಗೆ? ಅವಳ ಹೆಸರು, ನನ್ನ ಕರೆಯೋ ಹೆಸರು ನೋಡಿದ್ಯಾ? ಎಷ್ಟು ಕ್ಯೂಟಾಗಿ ಮುಂಚೆ ಹೆಂಗಿತ್ತು ಅದೇ ವಾಯ್ಸ್ ಗೈಸ್. ಓ ಮೈ ಗಾಡ್ ಗೈಸ್, ನೀವೇ ಹೇಳಿ. ನನಗೆ ಒಂದೇ ಹೇಳಬೇಕು, ನನಗೆ ಒಂದು ಹೇಳಿ. ನಿಮ್ಗೆ ಏನಾದರೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆಯಾ? ನಾನು ನಿಮಗೆ ಒಂದು ಮಾತಾಡಬೇಕು ನಿಮ್ಮ ಜೊತೆ, ಓಕೆನಾ ಗೈಸ್? ನಾನು ಡೌಸಿಂಗ್ ರಾಡ್ಸಲ್ಲಿ ನಾನು ನೀಟಾಗಿ ಕೇಳಬೇಕು. ಸೊ ಗೈಸ್ ఇక్కడ నుంచి ಸ್ಕಿಪ್ చేయకండి, ಸ್ಕಿಪ್ ಮಾಡಬೇಡಿ ಗೈಸ್ ಇಲ್ಲಿಂದ. ಯಾಕಂದರೆ ಡೌಸಿಂಗ್ ರಾಡ್ಸಲ್ಲಿ ನಾನು ಕೇಳಿರೋ ಕ್ವಶನ್ಸ್ಗೆ ನಾನೇ ಶಾಕ್ ಆದೆ. ಈ ಥರ ಆಗಿದೆ ಅಂದ್ರೆ ಅದು ನನ್ನಿಂದನೇ ಅಂತ ನಾನು జాస్తి బేజారాగిದ್ದೀನಿ. నావల్ల లాస్ట్ టైము తను నా కోసం హెల్ప్ చేయడానికి రావడం వల్ల తనకు తన పార్ట్నర్తో పాటు ఇబ్బందులు పడుతుంది అని నాకు షాకింగ్గా తెలిసింది. అది కూడా డౌజింగ్ రాక్స్ వల్ల. చూడండి ఏం జరిగిందో అనేసి. ಓಕೆ ಗೈಸ್, ನಾನು ಫ್ರಂಟ್ ವ್ಯೂ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಓಕೆ ಗೈಸ್, ಈ ಡೌಸಿಂಗ್ ರಾಡ್ಸು ನಾನು ಜಾಸ್ತಿ ಯೂಸ್ ಮಾಡಿಲ್ಲ. ಫಸ್ಟ್ ಟೈಮು ನೋಡಿ, ಕವರು ಎಲ್ಲ ಇದೆ, ಹಂಗೆ ಇದೆ. ಸೊ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಸಾಗರ ಬ್ರೋ, ಮಲ್ಲೇಶ್ ಬ್ರೋ ಯೂಸ್ ಮಾಡಿದ್ರು, ನಾನು ಯೂಸ್ ಮಾಡಿಲ್ಲ. ಸೊ ನೋಡೋಣ. ಲಾಸ್ಯ, ಏನು ಗೊತ್ತಾ ನನ್ನ ಕ್ವಶನ್ ಏನು ಗೊತ್ತಾ? ತೆಲುಗಲ್ಲಿ, ಕನ್ನಡದಲ್ಲಿ ನಿಮಗೆ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ, ಅವ್ರಿಗೆ ತೆಲುಗಲ್ಲಿ ಕೇಳಬೇಕು. ಏನಂದರೆ ಅವ್ರಿಗೆ ಏನಾದರೂ ಇನ್ನೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಾದರೂ ಇದೆಯಾ? ಆ್ಯಂಡು ಇವಾಗ ಫಸ್ಟು ಖುಷಿಯಾಗಿದ್ದೀರಾ ಇಬ್ಬರು ಒಟ್ಟಿಗೆ? ಇಬ್ಬರಿಗೂ ಜಗಳ ಏನಿಲ್ಲ ಅಲ್ವಾ ಅನ್ನೋದು ಒಂದು ಕ್ವಶನ್. ಅದಾದಮೇಲೆ ನಿಮಗೆ ಏನಾದರೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆಯಾ? ಮುಂಚೆ ಥರ ಅವಳಿಗೆ ಆ ಥರ ಮಾಡಿರೋನು ಮತ್ತು ಏನಾದರೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಮಾಡ್ತಿದ್ದೇನಾ ಅನ್ನೋದು ಇನ್ನೊಂದು. ಇದ್ದರೆ ಕನ್ಫರ್ಮ್ ಆಗಿ ನಾನು ಹೆಲ್ಪ್ ಥರ್ಡ್ಗೆ ಮೂರೋ ಇದಕ್ಕೆ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡ್ತೀನಿ, ಓಕೆನಾ? ನನಗೆ ಥರ್ಡ್ ಕ್ವಶನ್ ಏನೂ ಇಲ್ಲ, ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ ಗೊತ್ತಾಗಬೇಕು. ರೆಡಿ? ಓಕೆ, ಇದು ನಿಲ್ತಿಲ್ಲ. ಓಕೆ, వైబ్రేషన్. లాస్యా, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఫస్ట్ క్వశ్చను, మీరిద్దరూ ప్రశాంతంగా ఉన్నారా? ప్రజ్వల్, నువ్వు హ్యాపీగా గొడవలు లేకుండా ఇద్దరు ఉన్నారా?
ఎస్ అయితే రెండిటిని కలుపు, నో అంటే రెండిటిని విడది. ఓకేనా? మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారంటే ಎಸ್ ಅಂತ. ಓ ನೋಡಿದ್ರಾ ಇದು ಗೈಸ್, ಅವರಿಬ್ಬರು ಪ್ರಶಾಂತವಾಗಿ ಹ್ಯಾಪಿಯಾಗಿದ್ದಾರೆ, ಖುಷಿಯಾಗಿದ್ದಾರೆ. ಸೊ ಇನ್ನೊಂದು, ನೀವಿಬ್ಬರಿಗೂ ಏನಾದರೂ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಇದ್ದಾವ, ಲೈಕ್ ಏನೇ ಆದರೂ ಯಾರಿಂದ ಆದರೂ ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಅವನು ಮಾಡಿರೋ ಏನಾಯ್ತು? ಯಾಕೆ ಅಲ್ತಿದ್ಯಾ? ಗಾಳಿಗೆ ಇದು ಅಲ್ಲಾಡ್ತಿರೋದು, ನನಗೆ ವೈಬ್ರೇಷನ್ ಆಗಿಲ್ಲ, ಇದು ಗಾಳಿಗೆ ಹೋಗಿರೋದು. లాస్యా ప్రజ్వల్, నేను ఒకటే చెప్తున్నా. ఏమైంది? ఏమి ఇలా జరుగుతుంది గైస్? డిఫరెంట్గా జరుగుతుంది ఇదంతా. చెప్పు లాస్యా, చెప్పు. ఎస్ ఆర్ నో? మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎస్ అని చెప్పు, రెండింటిని కలుపు, లేదంటే రెండింటిని విడది. ఓకేనా? గైస్, తనకు ప్రాబ్లం ఉంది. వాడా లేక వేరే వాడా? ఓకే, వాడేనా నీకు ప్రాబ్లం చేస్తున్నది? నిన్ను ಅವನೇ ಗೈಸ್ ಬ್ಲ್ಯಾಕ್ ಮ್ಯಾಜಿಕ್ ಮಾಡಿಸಿ ಅವನು ಒಂದು ತಾಂತ್ರಿಕನ ತಗೊಂಡು ಬಂದು ಅವಳನ್ನ ಇದು ಮಾಡ್ತಿರೋದು. ಅವನು ಮತ್ತೆ ಇವಳನ್ನ ಅದೇ ಅಯ್ಯೋ ಗೈಸ್, ಲಾಸ್ಟ್ ಟೈಮು ಇವಳು ಇನ್ನೂ ಇರಲ್ಲ ಅಂತ ಗೊತ್ತಾಗಿದೆ ಅಲ್ವಾ ಅವನಿಗೆ, ಇಲ್ಲಿಗೆ ಬರೋ ಚಾನ್ಸಸ್ ಬಂದಿದೆ ಅಂತ. ಹೌದು, ಹಸುವಿಂದ ಯಾಕೆ ಬಂದಿದ್ದೀರಾ? ಓಕೆ, ಹಸು ಏನಾಯಿತು? ಹಸು ಇದ್ದಾರಾ? ಹಸು ಇದ್ದರೆ ಎಸ್ ಅನ್ನಿ, ಇಲ್ಲ ಅಂದರೆ ನೋ. ಗೈಸ್ ಹಸು ಇಲ್ಲ ಅಂದರೆ ಲೈಕ್ ಹಸು ಇಲ್ಲ, ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ ಅಂದರೆ ಅದಕ್ಕೆ ಏನಾದರೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಬಂದಿದೆಯಾ? ಲೈಕ್ ಓಕೆ, ಶಾಂತಿ ಸಿಕ್ತಾ ಹಸುಗೆ? ಅದಕ್ಕೆ ಹೋಯ್ತಾ? ಗೈಸ್, ಶಾಂತಿ ಸಿಕ್ತಂತೆ, ಅದು ಗೈಸ್ ಮ್ಯಾಟ್ರು. ಶಾಂತಿ ಸಿಕ್ಕಿಬಿಟ್ಟಿದೆ, ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ ಹಸು. ಅದಕ್ಕೆ ಅದು ಗೊತ್ತಾಗಿ ಇವ್ರನ್ನ ಮತ್ತೆ ಬೇಜಾರು ಮಾಡ್ತಿರೋದು. ಗೈಸ್, ಇದು ಮತ್ತೆ ನಾನು ಏನೇ ಒಂದು ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಿ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮು ಇದನ್ನು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಬಂದಿದ್ದೀನಿ. ಸೊ ಏನೋ ಹ್ಯಾಪಿಯಾಗಿ ಖುಷಿಯಾಗಿ ಮಾತಾಡ್ಸೋಣ ಅಂತ. ಇವ್ರಿಗೇನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಅಂದರೆ, ನೀವೆಲ್ಲರೂ ಏನಂತೀರ ನನಗೆ ಕಾಮೆಂಟ್ ಸೆಕ್ಷನಲ್ಲಿ ಹೇಳಿ. ಏನಂತೀರ? ಎಷ್ಟು ಕಾಮೆಂಟ್ಸು, ಎಷ್ಟು ಲೈಕ್ಸ್ ಬಂದರೆ ಅಷ್ಟು ನನಗೆ ಇನ್ನೂ ಜನಗಳಿಗೂ ಇವ್ರ ಬಗ್ಗೆ ಗೊತ್ತು ಅಂತ ನನಗೂ ಗೊತ್ತಾಗಬೇಕು. ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಲಾಸ್ಯ ಬಗ್ಗೆ ಗೊತ್ತು ಅವರೆಲ್ಲರೂ ಕಾಮೆಂಟ್ ಮಾಡಬೇಕು. ಲಾಸ್ಯ ಪ್ಲೀಸ್ ಹೇಳ್ತಿದ್ದೀನಿ, ಲಾಸ್ಯ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿರೋರು ಎಲ್ಲರೂ ನನಗೆ ಕಾಮೆಂಟ್ ಸೆಕ್ಷನಲ್ಲಿ ಬಂದು ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ. ಎಷ್ಟು ಲೈಕ್ ಮಾಡಿದ್ರೆ ಅಷ್ಟು ಪುಷ್ ಆಗುತ್ತೆ, ಜನಗಳಿಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು. ಇವ್ರಿಗೆ ಏನು ಮಾಡಬೇಕೋ ಅದೆಲ್ಲ ನಾನು ಮಾಡಿಕೊಡ್ತೀನಿ. ಮತ್ತೆ ಬರ್ತೀನಿ, ಮತ್ತೆ ಬರಲೇಬೇಕು ನಾನು. ನಿಮಗೋಸ್ಕರ ಅಲ್ಲ ಅಂದರೂ ನನಗೋಸ್ಕರ ನಾನು ಬರಬೇಕು, ಅವಳಿಗೋಸ್ಕರ ನಾನು ಬರ್ತೀನಿ ಗೈಸ್. ಓಕೆ ಗೈಸ್, ಇರೋಣ. ನೈಟ್ ವೀಸನು ಇದೆಲ್ಲ ಆಫ್ ಆಗ್ತಾನೇ ಇರುತ್ತೆ. ಓಕೆ ಗೈಸ್, ನಾನು ಹೋಗ್ತಿದ್ದೀನಿ. లాస్యా ಮತ್ತೆ ಬರ್ತೀನಿ. నేను మళ్ళీ వస్తాను. ప్రజ్వల్, తనను జాగ్రత్తగా చూసుకో. నీ శక్తిని ఉపయోగించి ప్రతిసారి తనని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉండు. నేను ఏదో ఒకటి చేస్తాను, దీన్ని క్లియర్ చేయడానికి ఎంత వీలైతే అంత ట్రై చేస్తాను. ఓకేనా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చోట దిగ్బంధనంలో ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి మీరు విముక్తి అయ్యేలాగా నేను ఏదో ఒకటి చేస్తాను. ఓకే, ఫస్ట్ మీరు విముక్తి అవ్వాలి. అదే నా ప్లానింగ్, అదే నా టార్గెట్. ఫస్ట్ మీరు విముక్తి అయిపోతే వాళ్ళు ఏం చేయడానికి అవకాశం ఉండదు. మీరు ఇక్కడి నుంచి మళ్ళీ పుట్టడానికి నేను దారిని వెతుకుతాను. ఓకేనా? సరే లాస్యా, ఉంటాను. బాయ్. ఓకే గైస్, అంతకుమించి నేను చేయగలిగింది ఏం లేదు. సో తనకు విముక్తి కలిగించడమే నేను చేయాల్సిన నెక్స్ట్ కర్తవ్యం నాది అదే. సో మంచి రోజు చూసుకొని మళ్ళీ వస్తాను.
సో ఓకేనా, అంతవరకు లైక్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దు. శ్రీ మావుళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామకృష్ణ శాస్త్రి గారు. కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి. మీ అన్ని సమస్యలకు 100% గ్యారంటీగా పరిష్కారం చూపబడును. ఏ సమస్యకైనా అంజనం వేసి అమ్మవారి అనుగ్రహంతో చెప్పబడును. రామకృష్ణ శాస్త్రి గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది, జరిగి తీరుతుంది. ఒక్క ఫోన్ కాల్ మీ భవిష్యత్తును మార్చగలదు. తప్పకుండా కాల్ చేయండి. సెల్ 9949667583.